హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గేమ్ చేంజర్ మూవీని ఎలాగైనా దెబ్బ కొట్టాలనేసి అన్ని రకాల శక్తులు ఒకేసారి ఏకమై మూవీపై నెగటివ్ రివ్యూలతోటి అలాగే ఫేక్ టాక్ తోటి దాడి చేసిన సంగతి తెలిసిందే. మూవీ చూసిన ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీని విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ సొసైటీలో ఇటువంటి మూవీస్ అనేది చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఈ మూవీస్ తీయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్ ఈ మూవీని చూసి ఎంతో కొంత నేర్చుకొని ఒక మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అలాగే డైరెక్టర్ శంకర్ గారిని ఎంతగానో పొగుడుతున్నారు. ఏదేమైనప్పటికీ కొంతమంది పన్నిన కుట్ర కారణంగా గేమ్ చేంజర్ మూవీపై అయితే ఒక 20% దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే కారణంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారితో మరొక మూవీ మీ ప్రొడక్షన్ లో చేస్తాననేసి మాట ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడే రామ్ చరణ్ అన్న మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకున్న సంస్కారం అనేది బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ న్యూస్ విన్న మెగా ఫ్యాన్స్ అలాగే చరణ్ అన్న ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనే రెండు మూవీస్ ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ప్రమోషన్ల విషయంలో దిల్ రాజు గారు చేసిన పనే ఇప్పుడు మెగా అభిమానులకు బాధకు గురి చేసింది. గేమ్ చేంజర్ మూవీ అలాగే సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు మూవీస్ కూడా 4 రోజుల గ్యాప్ తోటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయినా కానీ గేమ్ చేంజర్ మూవీకి దిల్ రాజు గారు రిలీజ్ కు ముందు గానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత గానీ ఎటువంటి ప్రమోషన్స్ అనేది చేయలేదు. ఇక 4 రోజుల గ్యాప్ తో వచ్చిన విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూవీకి మాత్రం ఎన్నో రకరకాల వైవిధ్యమైన ప్రమోషన్లు అయితే చేశారు. అంత పెద్ద భారీ బడ్జెట్ తోటి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన గ్లోబల్ స్టార్ మూవీ అయిన గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఇంత నెగ్లిజెన్సీ చేయడం మూలాన మరొక మూవీ దిల్ రాజు గారితో చేయాలంటే మెగా ఫ్యాన్స్ అయితే ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అదే గేమ్ చేంజర్ మూవీకి సరైన ప్రమోషన్స్ గానీ చేసి ఉంటే ఇంకా ఎంతో కొంత బెటర్ రిజల్ట్ అనేది ఉండేదనేసి మెగా ఫ్యాన్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ స్టార్ హీరోస్ కు సంబంధించిన ఎన్నో మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ గేమ్ చేంజర్ మూవీపై జరిగిన ఇంత పెద్ద సోషల్ మీడియా దాడి, నెగిటివ్ రివ్యూ దాడి అనేది ఏ మూవీకి కూడా ఈ స్థాయిలో